అదే నమస్కారం. ఈరోజు మన భారతదేశంలో ఎస్పెషల్లీ ఈ సోషల్ మీడియా రాజ్యమేలుతున్నటువంటి నగరాలలో అసలు ఎవరెవరో తెలియదు, అప్పటికప్పుడే ఫ్రెండ్స్, బయట గ్యాదరింగ్లు రకరకాలుగా. చివరికి అవి ఎంత దూరం వెళ్తున్నాయంటే సోషల్ మీడియా పరిచయాలు, స్నేహాలు, ఆ తర్వాత ప్రేమలు, ఆ తర్వాత అక్రమ సంబంధాలు. వీటిల్లో ఇప్పుడు వైజాగ్ శాంతికుమారి అలియాస్ జెస్సికాకి సంబంధించి ఆమె మరణానికి సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా రావాల్సి ఉంది. బట్ ప్రైమరీగా చూస్తున్నప్పుడు అబెట్మెంట్ టు మర్డరా, అబెట్మెంట్ టు సూసైడా, ఆత్మహత్యకు ప్రేరేపించడం. దాని కింద అసలు నాకు ఆశ్చర్యంగా ఉందబ్బా. మొత్తం ఆడ పార్టీలో పాల్గొన్న వాళ్ళు 6, అందులో ఒక అమ్మాయి, 5 అబ్బాయిలు. ఈ 5 అబ్బాయిల్లో 4 సాయిలే, 2 సాయిలు. ఒకళ్ళు పి సాయి కిరణ్, ఒకళ్ళు ఎన్ సాయి కిరణ్ అనుకుంటా, ఒకళ్ళు సాయి కుమార్, ఒకళ్ళు సాయి జశ్వంత్, ఒకడు మణి, ఒక అమ్మాయి లక్ష్మీ సౌజన్య. 6. ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరు? శాంతికుమారి అలియాస్ జెస్సికా. వీళ్ళంతా వైజాగ్ చుట్టుపక్కల వాళ్ళు, మొత్తం విశాలక్ష నగర్లోనే ఉంటారు. సోషల్ మీడియా ద్వారా పరిచయం అంట. ఈ పరిచయం కాస్త స్నేహం, స్నేహం కాస్త పార్టీల దాకా. అలా మొన్న విశాలాక్షి నగరంలో వచ్చేసి బీస్కేర్ లాడ్జ్లో రూములు తీసుకున్నారు. 118, 119. ఇక 9 వాళ్ళు ఎంటర్ అయినప్పుడే సీసీటీవీ కెమెరాలని ఒక సైడ్ తిప్పేశారట, వీళ్ళు చేసేవి రికార్డు కాకుండా. మరలా 11 అన్నప్పుడు అదే సీసీటీవీని మరలా వాటి యొక్క డైరెక్షన్ మార్చారంట. పోలీసులు ఐ థింక్ ఇప్పుడు ఏసీపీ నరసింహ అనుకుంటా, ఆయన చెప్తున్నారు వీళ్ళు పక్కా ప్లాన్ వేసుకొని పార్టీ అని ఆమెను పిలిచి గొడ్డుని కొట్టినట్టు కొట్టారు. ఇక ఆ బాధలో ఆమె ఆత్మహత్య చేసుకుంది. అంటే వీళ్ళు ఆమెను కొడతానికే పార్టీకి రమ్మని చెప్పారు. ట్విస్ట్ ఏంటంటే ఇందులో 2 బీటెక్ చదివారు, ఒకళ్ళు మెకానిక్, ఒకళ్ళు వచ్చేటప్పటికేమో హోటల్ మేనేజ్మెంట్, మిగతా వాళ్ళంతా ఖాళీ. అఫ్కోర్స్ రిమైనింగ్ వాళ్ళు అంత ఖాళీనే. కాకపోతే ఏంటంటే అసలు ఏం చదివారంటే కూడా డీటెయిల్స్ తెలియవు. సోషల్ మీడియాలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా అని చెప్పేసి ఒక ఏరియా అని చెప్పేసి, అన్నా మేము కూడా మీ ఏరియానే, ఓ అక్కో నేను కూడా మీ ఏరియానే, నేను కూడా మీ ఏరియానే అంటూ మాటలు, కబుర్లు, వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు, గ్యాదరింగ్లు, హడావుళ్ళు. చివరికి ఏంద్రా అంటే పనికి మారిన తనంగా ఒకరి మీద ఒక పితురులు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు. చివరికి ఆ రకంగా ఆమె పిడిచి వచ్చి పడిపోతే తీసుకెళ్ళి పక్కన పడుకోబెడితే నన్ను పార్టీకి అని పిలిచి చీరాన్ని కొట్టారేంటి? ఎందుకు? ఆమె వయసు 28 సంవత్సరాలు. వీళ్ళు మిగతా బ్యాచ్ అంతా పిల్లకాయలు మొత్తం 20 నుంచి 20 సంవత్సరాల లోపు వాళ్ళే. మొత్తం 7 శాంతికుమారి 28 సంవత్సరాలు. రిమైనింగ్ అంతా కూడా 20 నుంచి 20 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళేనండి. ఇంత చిన్నపిల్లలు పని పాట లేకుండా తిరుగుతూ ఇంట్లో అమ్మాబాబు ఇచ్చిన డబ్బులతో పార్టీలు చేసుకుంటూ ఫ్రెండ్స్ అంటూ వెళ్ళి మందు పార్టీలు, అక్కడ ఒకరినొకరు కొట్టుకోటాలు, చివరికి పక్కా స్కెచ్తో సీసీటీవీ యొక్క డైరెక్షన్ కూడా మార్చేసి ఈ రకంగా ఇది చేయటం. పక్కా ఆధారాలతో దొరికేశారు, అందరిని అరెస్ట్ చేశారు, లోపలేశారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ కనుక వస్తే ఇక అప్పుడు ఏం జరిగింది ఏంటో మొత్తం కూడా తేలింది. ఈ వీడియో కండిషన్ మీకు అర్థమైందా? సోషల్ మీడియా స్నేహాలు, సోషల్ మీడియా ప్రేమలు, సోషల్ మీడియా పిల్లలు సంఖ్య నాకిస్తాయి, జీవితాన్ని నాశనం చేస్తాయి.